నవ్వేడేస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ ఎలా వెళ్ళాలి, ఇద్దరి మధ్యలో గొడవలు, ఆ గొడవల మధ్యలో పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు. ఎలా పాడు చేస్తూ ఉన్నారు? ఇలా అందరూ చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కొంతమంది మంచి బాండింగ్తో ఉన్నారు. పిల్లల్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి, ఇద్దరూ కలిసి డిస్కషన్ చేసి అలా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది. మదర్స్ ఏమంటారు, అరే వింటర్ సీజన్ ఉంది నాన్న, నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు వింటర్లో అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా చల్లగా ఉంది, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుందని మదర్స్ భయం. కానీ ఫాదర్స్ ఏం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి సైలెంట్గా బయటికి తీసుకెళ్ళిపోయి మంచిగా ఐస్ క్రీమ్ కొనిచ్చి నువ్వు తిను నాన్న అంటారు. అప్పుడు ఆ పిల్లలు ఏం ఆలోచిస్తారు అంటే, మా మమ్మీ చెడ్డది, మా నాన్న చాలా మంచివాడు, నాకు కోల్డ్ రాదు, కాఫ్ రాదు, మా అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనించాలి అని చెప్పేసి అలా మాట్లాడుతోంది అని వాళ్ళకు ఒక భ్రమ వచ్చేస్తుంది. స్లోగా ఇలాగే డామినేషన్ పెరుగుతూ పోతుంది. అప్పుడు ఎందుకు ఇస్తారు రెస్పెక్ట్? అప్పుడు పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు మదర్కి. అలా కాదు, హస్బెండ్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న మదర్కి రెస్పెక్ట్ ఇచ్చేట్టుగా చూడాలి. అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు. వాళ్ళని స్టార్టింగ్లోనే కన్ఫ్యూజన్లో పెట్టేస్తే ఎట్లా? అదే వీళ్ళని చూసుకోవాలా వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళిద్దరి దాంట్లో వీళ్ళ ఈగోస్లో ఆ పిల్లలు వాళ్ళని వదిలేసి బయట వాళ్ళని చూసుకుంటారు. ఏం ఉపయోగం? అది కుక్కతో ఒక వంకర అంటారు కదా, ఆ రకంగా కొంతమంది అసలు మారరు, అలాగే ఉంటారనమాట. నేను ఇలాగే ఉంటాను, నా పిల్లల్ని ఇలాగే పాడు చేస్తాను అని కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు, అలా కాదు, పిల్లల కోసం వాళ్ళ లైఫ్ మొత్తం డెడికేట్ చేసేస్తారు. వీక్లీ వన్స్ కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడతారు, ఎలా ఉంటే బాగుంటుంది, సో ఈ వీక్ నువ్వు పిల్లల్ని నువ్వు చూసుకో, ఈ వీక్ నేను చూసుకుంటాను, ఒక బాండింగ్లో ఉంటుంది. అలాంటి బాండింగ్లో ఉన్న పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా వాళ్ళకి అన్ని నాలెడ్జెస్ వస్తుంది, ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు అప్పుడు పేరెంట్స్ కూడా.